మాజీ మంత్రి రోజా రాజకీయ సన్యాసం చేయాల్సిందేనా? కొంతకాలంగా ఇలాంటి అనుమానాలు వస్తున్నా ఇప్పుడు వాటికి మరింత బలం చేకూరింది. వైసీపీలోకి కొత్త నీరు పారించాలనుకుంటున్న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కొందరు నేతలకు ఉద్వాసన పలకాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సాకే శైలజనాథ్ లాంటి వాళ్లు చేరిన తర్వాత మరికొందరు కూడా ఆ బాటలో నడుస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి గాలి జగదీష్ ప్రకాష్ ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు. మొదటి కుమారుడు భానుప్రకాష్ ఇప్పుడు నగరి నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి కొట్లాటలు, ఇతర కారణాల వల్ల గాలి జగదీష్ వైసీపీ వైపు చూసేందుకు కారణమయ్యాయి. కాకపోతే 10 సంవత్సరాలుగా నగరికి అన్ని తానై వ్యవహరించిన రోజాకు చెక్ పెట్టేందుకే జగదీష్ ను తీసుకొస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రకాష్ కు నగరి ప్రాంతంలో యువనేతగాను, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగాను పేరుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుత్తూరు అసెంబ్లీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముద్దుకృష్ణమనాయుడు మరోమారు నగరి నుంచి గెలిచి మొత్తంగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేతగా రికార్డులకెక్కారు. ముద్దుకృష్ణమ మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని భానుప్రకాష్ చేజిక్కించుకున్నారు. ఒకసారి ఓడిపోయినా మొన్నటి ఎన్నికల్లో నగరి నుంచి బరిలోకి దిగిన భాను ఆర్కే రోజాను మట్టి కల్పించారు. అయితే ఇప్పుడు తమ్ముడు జగదీష్ ప్రకాష్ కూడా రాజకీయాల్లో స్థిరపడేందుకు వైసీపీ రూటు వెతుక్కుంటున్నారు. నగరిలో రోజా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆమెపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. తిరుమల దర్శనానికి తంబలుగా జనాన్ని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారని ప్రచారం జరగడంతో వైసీపీ పరుగు పోయింది. నగరి వైసీపీలో 3 గ్రూపులు ఏర్పడడానికి రోజా వైఖరే కారణమని జగన్ కు అనేక సార్లు ఫిర్యాదులు వెళ్లాయి. వైసీపీలో విభేదాలే రోజా ఓటమికి కారణమని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. పైగా ఓడిన తర్వాత నియోజకవర్గంలో ఉండకుండా నిత్యం చెన్నై వెళ్లిపోతున్నారని కూడా టాక్ ఉంది. ఇక రోజాతో లాభం లేదని నిర్ణయించుకున్న తర్వాతే గాలి జగదీష్ ప్రకాష్ ను రంగంలోకి దించుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయన చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవి ఇస్తారని అంటున్నారు. అదే జరిగితే రోజాకు తలుపు మూసేసినట్లే. ఎందుకంటే ఆమెకంటూ మరో నియోజకవర్గం ఏదీ లేదు.